ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మీ అందరికీ వందనాలండి. మీ బ్రదర్ శామ్యూల్ తేజ్. ఈరోజు దేవుని వాక్యము వివరించుకుందాం. దేవుని వాక్యము మొదటి పేతురు 3వ అధ్యాయము 17వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చదువుకుందాం. దేవుని చిత్తమలాగున ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. ఎలాగనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి, ఆత్మ విషయములో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని విషయంలో ఈ రోజున దేవుని వాక్యము మనం వివరించుకుంటూ ఉండగా మన జీవితాల్లో వింటూ ఉన్న వాక్యములన్నింటిలోనూ దేవుని విషయంలో మీరు విశ్వాసము కలిగి యథార్థతను కలిగి ఉండడానికి ప్రార్థన చేయాలి. అదేవిధంగా ఈరోజు వాక్యములో దేవుని చిత్తమలాగున ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే దేవుని చిత్తము ఏ విధంగా ఉండనివ్వండి, ఆ క్రీస్తు చేయబో కార్యము ఎలా అయినా ఉండనివ్వండి, అది ఎట్టి రీతిగా రానివ్వండి. కానీ దానికి ఏం చేయాలంటే మనం కీడు చేసి, అంటే ఏదైనా తప్పు చేసి లేదా అపరాధం చేసి లేదా ఎవరినైనా బాధ పెట్టి శ్రమ పడుట కంటే, నువ్వు కష్టపడడం కంటే, నువ్వు శ్రమ పడడం కంటే మేలు చేసి శ్రమ పడుటయే మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎప్పుడైతే నువ్వు కీడు చేసి, నువ్వు తప్పు చేసి, నువ్వు దేవుని ఎదుట నిందల పాలవుతూ అన్నీ చేస్తూ నువ్వు శ్రమ పడుట కంటే, నువ్వు శ్రమను అనుభవించుట కంటే, నువ్వు కష్టాన్ని అనుభవించుట కంటే ఏం చేయడం అన్నట, మేలు చేసి, ఎదుటి వ్యక్తికి మేలు చేసి, ఆ మేలు ద్వారా వచ్చినటువంటి శ్రమను నువ్వు అనుభవించినట్టయితే, చాలామందికి మనం సహాయం చేస్తూ ఉంటాం. సహాయం చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అది మంచిగా వెళ్తుంది, ఒక్కొక్కసారి ఏంటంటే ఆ సహాయమే తిరిగి మనల్ని నిందల పాలు చేస్తుంది. అలాగే దాని ద్వారా మనకి శ్రమ కలుగుతుంది. అంత మాత్రాన మనం బాధపడవలసిన అవసరం లేదు. దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు ఏంటంటే, కీడు చేసి శ్రమ పడుట కంటే, నువ్వు తప్పు చేసి నువ్వు శ్రమ పడుట కంటే, నువ్వు వాళ్ళకి మేలు చేసి, వాళ్ళకి ఏదో మంచి కార్యము చేసి నువ్వు వారి ద్వారా శ్రమ పడుట మంచిది. ఎలాగనగా దేవుడు చెప్తూ ఉన్నాడు, ఎలాగనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడుట. మన అనీతిమంతులమైనటువంటి మన కొరకు మన దేవుడు శరీర విషయమై ఏం చేయబడ్డాడండి? మరణించబడ్డాడు. కానీ తిరిగి లేచి మరలా దేవుని విషయంలో, ఆత్మ విషయంలో, ఆత్మ రూపములో దేవుడు మన మధ్యన బ్రతికి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియా సహోదరి సహోదరుడా, నీవు కూడా నీ పరుల విషయంలో, నీ కుటుంబాల విషయంలో, నీ చుట్టుపక్కల ఉన్న వారి విషయంలో, నీ జనుల విషయంలో, నీ అధికారుల విషయంలో, నీ అందరి విషయంలోనూ కూడా నీవు కీడు చేసి శ్రమ పడుట కంటే, మేలు చేసి శ్రమ పడుట మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇంకా నీవు ఆ స్థితిలో ఉంటే, నువ్వు కీడు చేసి శ్రమ పడుతూ ఉంటే, నువ్వు కీడును మాని నువ్వు మేలు చేసి దాని ద్వారా శ్రమ పడటం మంచిది. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.